మెదక్ కలెక్టరేట్ ముందు తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, ఆసుపత్రుల్లో ఈఎస్ఐ సరైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం బీడీ కార్మికుల గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదన్నారు. బీడీ కార్మికులు 35,000కు చిల్లర బీడీ కార్మికులు అయ్యారు. వాళ్ళకు ఎలాంటి ఉపాధి కూడా లేదు. గత గవర్నమెంట్ 2014లో పిఎఫ్లు వచ్చిన వారికి ఇవ్వమని చెప్పి మొర పెట్టుకున్నాము. అయితే కొంతమందికి ఒక్కరోజే మరి సైడ్ ఓపెన్ చేసి మిగతాయి బంద్ చేసుకుంటే మిగతా కార్మికులు అట్లే మిగిలిపోయారు. ఇప్పటికైనా మెదక్ జిల్లాలో ఇంకా పింఛన్లు రానోళ్ళు మరి ఇంకా 5,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఈ 5,000 మందికి వెంటనే ప్రభుత్వము మరి దిగొచ్చి సైడ్ ఓపెన్ చేయాలి, వాళ్ళకు జీవనాభివృద్ధి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా బీడీ కార్మికులకు మరి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఇళ్ల స్థలాలు